రెడీయా అరుణాచలంకి? ఓకే. ఇప్పుడే ఇంత వేడి ఉంటే వామ్మో. దిస్ ఈస్ కాల్డ్ డిసప్పాయింట్మెంట్. నీ మే ఫస్ట్ నుంచి డైటింగ్ ఏమాయా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజనా మగర్. సో ఫైనలీ అరుణాచలం నుంచి పిలుపు వచ్చేసింది గాయ్స్. ఫైనలీ ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ విత్ ఫ్యామిలీ ట్రిప్ ఇది. మమ్మీ డాడీ నేను అండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట. వాళ్ళ కార్లో వాళ్ళు, మా కార్లో మేము. సో నిన్నటి నుంచి లగేజ్ సర్దుకోవడం అదంతా అయిపోయింది. 6కి బయలుదేరదాం అంటే ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము. సో కార్ రాగానే వెళ్ళిపోవడమే. 5 నిమిషాలు టైం ఉందని చెప్పేసి మా అమ్మ ఇక్కడ వేస్తున్నది తాల్పన్నం. జీరా రైస్ అంట గాయస్, జీరా రైస్. అలాగే అయితే సర్దేసుకున్నాము. ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఒక పని ఉంది నాకు. ఆ పని చేసుకొని అప్పుడు అరుణాచలంకి స్టార్ట్ అవ్వాలన్నమాట. చెంటలు పడుతున్నాయి గాయస్. రెడీయా అరుణాచలంకి? ఓకే, అరుణాచలం డన్. చలో గాయస్, కార్లో లగేజ్ పెట్టేసిన. ఇప్పుడు పోడే. చలో మమ్మీ, అయిపోయిందా? నాడు జాగ్రత్త, సరేనా? టాటా బాయ్ బాయ్. చెట్లకు మాత్రం కొంచెం ఎండిపోకుండా చూడు. అది ఉన్నది కదా ఇట్లా వేసేది, దాంట్లోనే ఆకుకూరలు. సరే బాయ్, జాగ్రత్త. గాయస్, టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఆర్మూర్లో ఆగినాం. పొద్దున కొంచెం తిన్నా గాయస్, అయినా ఆకలి అవుతుంది. టిఫిన్ చేయడానికి ఆగితే ఇక టిఫిన్ అయిపోయిందట. ఏం చేద్దాం, వేరే దాకా చూడాలా. మళ్ళీ టిఫిన్ సెంటర్కి వచ్చినాం గాయస్. ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాం. డాడీ పూరి, మమ్మీ కూడా ఇడ్లీ. మమ్మ చేత్తోనే తింటుంది. ఆ తినే లోపు పే అంతా తడిచిపోయింది నాది చెమటతోని. దేవుడా దేవుడా, అబ్బా గరమైంది రా సీటు. ఇప్పుడే ఇంత వేడి ఉంటే వామ్మో, ఇట్లా వేడి అవుతుంది రా బాబు. ఈ 5-6 డేస్ ట్రిప్ అయితే అంతే ఇక పరిస్థితి. గాయస్, ఇక్కడ టీ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. అంటే మేము తాగట్లేదు, శ్రీకాంత్ బ్రో తాగుతున్నాడు. ఈడ నీడలో ఆగినాం కానీ దగడ వస్తుంది ఇట్లా. ఎవరు తాగుతలేదు. ఆ టిఫిన్ తిన్నాం, అదే మస్తు అయిపోయింది. మళ్ళీ ఇంత వేడిలా టీ ఎట్లా తాగుతాం చెప్పండి ఒక విషయం. ఏమైనా కూల్ డ్రింక్స్ చల్లగా అయితే కొంచెం పోతుంది లోపల. ఆ టీ ఇక్కడ పైనుంచి టీ గరం గరం, మళ్ళా లోపల కూడా గరం గరం. అమ్మో అస్సలు కాదు. అయినా నేను టీ కూడా తాగాలనుకోండి, అది వేరే విషయం. మామ్ ఏదో ఒక మాట్లాడవు. మాట్లాడన్నా, ఏదో ఒకటి. నేను ఇప్పుడు మాట్లాడదు, అట్లనే మాట్లాడు. సరే గాయ్స్, మన చరిత్ర మాట్లాడుతుండే. వాకింగ్ ఆడికెళ్ళా, మీ ఇంటికి ఆడికెళ్ళి అటు స్టేడియం దాకా మంచిగా ఉంటుంది. చరిత్ర మాట్లాడుతుండు. ఈ ఎండలో వాకింగ్ చేసి రమ్మంటున్నాడు. హైదరాబాద్లో పని ఉందని చెప్పిన కదా, అదేంటంటే ఐప్యాడ్ ఆర్ మ్యాక్బుక్ కొంటాం అనమాట. సో ఇప్పుడు షోరూమ్ ముందర ఉన్నాం. సో ఏది కొంటామో నాకు ఐడియా లేదు. ఐప్యాడ్ లేకపోతే మ్యాక్బుక్, రెండిట్లో ఏదో ఒకటి కొంటాం. అక్కడ వెళ్ళిన తర్వాత చూడాలి. ఓకే, లెట్స్ గో. దిస్ ఈజ్ కాల్డ్ డిసప్పాయింట్మెంట్. నాకు కావాల్సింది ఒకటి. అక్కడ ఎన్ని షోరూమ్లు చూసినా, ఎక్కడ తిరిగినా ఎక్కడ దొరుకుతలేదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చినాం అక్క వాళ్ళ ఇంటికి. కూలర్ పెట్టుకొని మంచిగా ఉన్నారు లోపల. హాయ్ సరిఫెల్లో గాయ్స్, తింటున్నా. నా అవతారం ఎట్లుంది? నా అవతారం బాగలేదు, అందుకే తీసుకొచ్చిన.
గైస్ రా దూసుకోలేదు తెలుసా, ఇక ఎట్లా చేసి ఇట్లా పెట్టేసుకున్న అట్లనే ఉన్నది. రాగానే ఫస్ట్ పేట్ పూజ ఆల్రెడీ అయిపోయింది. తినను పెసరపప్పు అన్నం. హై గైస్, ఎట్లున్నారు? వెళ్తున్నాం మేము. ఏడికి? తెలియదు కానీ వెళ్తున్నాం. ఏడుకోవాడికి పోతున్నాం. అరుణాచల్ వెళ్తున్నాం గైస్. నాకు తెలియదు అనుకున్నా, నేనే ప్లాన్ చేసిన గైస్ ఇవంతా. తెలుసా, నేను మా పిన్ని హైట్కి వచ్చేసిన గైస్. చూడండి గైస్, 8th క్లాస్లోనే నా హైట్, పిన్ని హైట్. ఇంకా పెరుగుతావు, ఇంకా కావాలా? ఇంతగానం లగేజ్, నా హెడ్ ఫోన్ చూడండి, సాంగ్స్ వినడానికి. ఇలా 4 లగేజ్ గైస్. ఇగో ఇది ఇంకా అటున్నది. మనుషుల కంటే లగేజే ఎక్కువ. లగేజ్ కోసమే ఒక బండి ఎక్స్ట్రా అవుతుంది ఇప్పుడు. మ్యాచింగ్. ఏం చూస్తున్నావు మమ్మీ? స్కూటీ చూస్తున్నా. స్కూటీ కొనాలని అదొకటి పెండింగ్ పడుతుంది గాయస్, అందుకే మా మమ్మీ చూస్తుంది. కొందాం నేనే కొంటా. నీ మే 1st నుంచి డైటింగ్ ఏమా? చికెన్ తిన్నాడు, రైస్ ఫుల్ తినేసిండు, చపాతీలు దాని నెక్స్ట్ డే చికెన్ బిర్యానీ తిన్నాడు. ఎందుకంటే June 1st నుంచి స్టార్ట్ చేస్తా అన్నాడు. అందరికి ఏం తినకుండా హెల్తీ ఫుడ్ తింటే దాన్ని డైటింగ్ అంటారు. మా షెరీఫేలోకి అట్లా కాదు, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవి తింటే వాళ్ళకి డైటింగ్. మే 1st నుంచి మంచి డైటింగ్ స్టార్ట్ చేస్తా అన్నాడు. మే 1st నుంచే మొత్తం తినేసిండు బిర్యానీలు. మళ్ళీ June 1st నుంచి అంట. చలో రెడీయా? మమ్మీ చెప్పు, బాగా చెప్పండి. అక్క, చెర్రీ, డాడీ, రక్కి, రెడీ. అవి చెర్రీ పళ్ళు 6 నుంచి చెప్తుంది. వాళ్ళొక కార్లో, మేము ఒక కార్లో కూర్చున్నాం. ఇది సంగతి గైస్. ఊ అట కదా మమ్మీ అంటే ఊ అట. నడుము వస్తుంది గైస్. ముసలాడి వారా టోల్ ప్లాజా దగ్గర ఆగినాం. నేషనల్ హైవే 44. నేషనల్ హైవే 44. ఇది జడ్చర్ల టోల్ ప్లాజా అంట. ఫాస్ట్ ట్రాక్ కోసం ఆగినాం. ఇలా బండికి ఫాస్ట్ ట్రాక్ కోసం. లోపల నుంచి ఏమంటున్నావు? కార్ల నుంచి తిన్నావా? తినైతే ఎక్కినాము, ఎక్కి గంటనే అవుతుంది కావచ్చు. మళ్ళీ హాయ్ అంటున్నా. ఏమేమన్నా వీడియో తీస్తున్నావా? అంతే. ఇంకా చాలా ఉంది గైస్ ట్రావెలింగ్ చేసేది. జస్ట్ మేము ఒక 100 కిలోమీటర్స్ అయింది, 50 కిలోమీటర్స్ ఏమో అయిపోయింది. ఇప్పుడు దాకా నేను గూగుల్ మ్యాప్లో చూసిన 156 కిలోమీటర్స్, 11 hours 52 minutes ఉంది. ఏంటిది అది? డబల్ అడ్డ గైస్. షుగర్ డైటింగ్ పోయింది గంగల. ఓన్లీ ట్రిప్లో ఉన్నంత వరకు మాత్రమే. ఐ కాంట్ అవాయిడ్. ఓన్లీ ఒక్కటే. మా అక్క చేసిన రవ్వ లడ్డులు ఎట్లుంది లక్కీ? పింకీ బాగున్నాయి. Guys, నేను ఇక్కడికి వచ్చేసిన. మా అమ్మ మాట వెళ్ళింది, నేను ఇక్కడ చచ్చిపోవాలి నవ్వి కార్లా. అరుణాచలం మీదే లాస్ట్. నాకు చెర్రీ ఉంది పిన్ని పేరు, ఎవరు పలుకరు. చెర్రీ అని అసలు పలుకుతే రాజా అని పెట్టినా. You know guys, మా పిన్ని పేరు పిన్ని guys. Guys, గాలి వస్తుంది. ఎందుకు వస్తుంది? గాలి వస్తుందా? గాలి ఎప్పుడు రాలేదు. ఇగో అసలు గాలి ఏడుందో కూడా. గాలి డిన్నర్ చేయడానికి ఆగిండ్రు. నాకైతే అస్సలు ఆకలి లేదు, ఎందుకంటే మేము తిన్నదే 5 గంటలకి. ఈ చెర్రీ ఫెల్లోకి ఫుల్ ఆకలి అవుతుందట, అందుకే ఆగినాం. ఈ నన్ను ఎక్కడికో తీసుకొచ్చింది. ఇక్కడ
ఇక్కడ కూర్చోవాలట. అమ్మా నాకంటే పెట్టినావా? పడేవా? ఓకే ఈడ కూర్చోబెడుతున్నాడు ఇప్పుడు. నేను దీంట్లో నేనే విన్నా. దమ్ముంటే కిందకి నొక్కు పిన్ని నాకు. నన్ను ఇట్లా ఆపేసిండు. పడతారా రే? నేను పడతా, నేను పడతా, పడతా చెర్రీ. అమ్మా అది నేను కొడతా. వీడు వీడి సింగరి ఆటలు. నీ బరువు కాగుతుందా చెర్రీ? బ్యాగ్ కొంచెం ఒకటే సైడ్ వస్తున్నా. అది బరువు కాగుతలేదు. వాళ్ళు అక్కడేమో బిర్యానీ తింటున్నారు, నేను ఇక్కడేమో సోంపు తింటున్నా. ఇదంతా నాకే ఇప్పుడు సోంపు. హాయ్ గాయస్, 4 గంటల తర్వాత గుడ్ మార్నింగ్ అందరికి. 4 గంటలు మంచిగా ప్రశాంతంగా ఎక్కడ పడుకున్నామో తెలుసా? ఐ విల్ షో యూ. ఇక ఇక్కడ ఒక కారు మాది, అక్కడ ఒక కారు. మేము పడుకుంది ఈడ చాప వేసుకొని. మీరు ఎప్పుడైనా ఇట్లా పడుకున్నారా పెట్రోల్ బంక్లో ఇట్లా చాప వేసుకొని? ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తెలుసా. శాంతంగా నిద్ర పట్టింది మాకైతే, చల్ల చల్ల గాలి. అదన్నమాట సంగతి. ఇంకా లేవరే మీ మమ్మీ నేను ఇద్దరం వెళ్ళేసినాం. అయ్యో మరి డాడీ వీళ్ళందరూ ఈడ పడుకున్నారు, నేను లేచిన. మేబీ మనం 12 గంటలకు పడుకున్నాం కదా మమ్మీ? 12 అయింది అనుకుంటా గాయస్, 12 అయింది అనుకుంటా. ఇప్పుడు 4 అవుతుంది టైం. 4కి ఎందుకు నాకు మెలకు వచ్చిందంటే రోజు నా టైం అదనమాట. 4:35 అట్లా లేస్తా ఇంట్లో, అందుకే ఇప్పుడు అట్లనే మెలకు వచ్చింది. వాళ్ళ అక్కేమో ఇక్కడ అనుకుంది. ఇదేమో పెట్రోల్ బంక్. నా ఫేస్ మబ్బు మబ్బు కనిపిస్తుంది కావచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, వీఆర్ గోయింగ్ విత్ ఫ్యామిలీ. సో ఇది ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఫైనల్ వెళ్తున్నాం అరుణాచలంకి. ఓకే, రైట్. మా మమ్మీ ఏమో ఇక్కడ దూసుకుంటుంది. ఓకే వెళ్దాం ఇప్పుడు. హాయ్ సెల్ఫ్ ఎల్లో. ఎటువంటి